జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఎల్బీ స్టేడియంలో ఉద్యోగుల క్రీడా పోటీలను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రారంభించారు. ప్రపంచ క్రీడా పోటీల్లో తెలంగాణ ప్రాతినిధ్యానికి బంగారు పతకాలు సాధించేందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో తప్పనిసరిగా ఒక పీరియడ్ క్రీడలు ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆయన అన్నారు. గతంలో కంపల్సరీ ఒక పీరియడ్ స్పోర్ట్స్ పీరియడ్ ఉండేది. ఈ మధ్యకాలం రాను అవి తగ్గిపోతూ వస్తూ పిల్లల దేహదారుఢ్యానికి కానీ మానసిక పరిపక్వతకు కానీ అవకాశం లేకుండా పోతాం. అందుకోసం చాలా స్పష్టతతో మేము భవిష్యత్తులో ప్రతి పాఠశాలలో, అది గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ, అన్నింటిలో కూడా తప్పనిసరిగా స్పోర్ట్స్ పీరియడ్ ఉండాలని చెప్పేసి స్పష్టంగా అమలు చేసేటట్టుగా కూడా ఒక నిర్ణయం తీసుకుంటున్నాం. ఈ తీసుకునేటువంటి నిర్ణయాల్లో భాగంగా అంతిమంగా ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ తయారై స్కూల్ నుంచి మొదలు పెడితే ఆ యూనివర్సిటీ వరకు వచ్చేవారికల్లా ప్రపంచంలో గోల్డ్ మెడల్స్ సాధించే స్థాయికి వచ్చేటువంటి క్రీడాకారులు ఈ రాష్ట్రం నుంచి ఎదుగుతారని ఆశిస్తూ మీ అందరికీ నేను మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.